దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, మన ఫాలోవర్స్లో ఒక సిస్టర్ ఏం చేశారంటే, ఒక వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని మెసేజ్ చేశారు నాకు. దాన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. అది ఏంటి అని అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 1వ అధ్యాయము 1వ వచనం, అది 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. యాక్చువల్గా ఈ వచనం చదివినప్పుడు మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నిజంగానే క్వశ్చన్స్ వస్తాయి. ఏదో చదవాలి అని చదివితే మాత్రం ఏం అర్థం కాదు. అది నిజంగా చదివితే వెంటనే అర్థం కాదు. అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడే మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది కన్ఫ్యూజన్ కూడా వస్తుందండి. ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు కొదువైన వాటి యందు, క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు అంటే దేవుడు ఏం చెప్పారంటే, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు మరణించే ముందు కానీ ఏదైనా కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, యోహాను గారు రాసిన సువార్తలో 19వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తాడంటే, చనిపోయే ముందు సమాప్తమాయను అని చెప్తాడు. అంటే ఆయన చేయాలనుకున్న రక్షణ కార్యం కానీ, ఆయన చేయాలనుకున్న త్యాగం కానీ, పాప విమోచన కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు, కొదువైన వాటి యందు అంటే ఇక్కడ చెప్పేది ఎలా చెప్తారంటే, శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన అంటే క్రీస్తు పడిన పాటలో కానీ ఆయన వచ్చి చేయాల్సిన కార్యం కానీ అంత కంప్లీట్ అయిపోయింది. అంతా కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ కొదువై ఉంది అని అన్నప్పుడు నిజంగానే క్వశ్చన్ రావాలి. ఇక్కడ ఏం కొదువై ఉంది? శిలువ త్యాగం, శిలువ మాన మీద యేసు ప్రభు చనిపోయింది ఏమంటాడంటే, ఇక సమాప్తమయ్యను అని చెప్తాడు. అంటే ఆయన ఏదైతే మనిషి రూపేణ వచ్చాడో, ఆయన ఏదైతే రక్షణ కార్యం చేయాలనుకున్నాడో, పాపానికి పరిహార బలిగా చేయాలనుకున్నాడో కంప్లీట్ అయిపోయింది. కొదువైనా ఏంటి అని అంటే దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అసలు ఫస్ట్ సందర్భం ఏంటి, ఆ సిచ్యువేషను, పౌలు అనే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ మాట చెప్పేటప్పుడు అని అంటే, ఒకసారి చూస్తే ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే, ఖైదీగా ఉన్నాడు. కారాగారం రోమీలకు సంబంధించిన కారాగారంలో బందీగా ఉంచబడ్డాడు అనమాట. ఉంచబడినప్పుడు ఆయన శ్రమలు పొందుతున్నాడు. రాళ్లతో కొట్టబడడం కానీ, సిలువ వేయడం కానీ, కొరడాలతో కొట్టడం, ఇలాంటి అనేక రకాల శిక్షలు అనేది అనుభవిస్తున్నాడు ఆయన. ఇలాంటి అనేక రకాల శిక్షలు అనేది అనుభవించినప్పుడు, ఇక్కడ ఒకసారి శిక్షలన్నీ అనుభవించింది కానీ, శ్రమలన్నీ అనుభవించింది కానీ, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే ఆయన శ్రమల్లో ఆనందిస్తున్నాడు. యాక్చువల్గా అంత కష్టపెట్టినప్పుడు కానీ, అంత ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ఆయన బాధపడట్లేదు, దుఃఖించట్లేదు, కానీ సంతోషిస్తున్నాడు. ఎందుకు సంతోషిస్తారు? ఒక మనిషి అంత బాధలు పెట్టినప్పుడు కానీ, అంత సివియారిటీ లెవెల్లో కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, హింసించడం, దారుణంగా ఇవన్నీ జరిగినప్పుడు సంతోషించడం ఎలా సాధ్యమవుతుంది అని అంటే, పౌలు గారు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఆయన దృష్టి అనేది, ఆయన ఆలోచన కానీ, ఆయన మనసు కానీ శరీరం మీద లేదు, శరీరంలో ఆయనకు వచ్చే బాధ మీద లేదు. దేవుని కార్యం అంటే, దేవుని కార్యం ఏంటి? ఆయన చేస్తుంది ఏంటి? సువార్త. ఏదైతే ఆయన చేస్తున్నాడో సువార్త, ఆ సువార్త మీద ఉంది. అర్థమైంది కదా? ఇక్కడ ఏంటి అని అంటే, పౌలు గారు ఈ మాటను చెప్పేటప్పుడు ఒక కారాగారంలో ఉన్నాడు, ఒక బందీగా, ఒక ఖైదుగా అనుభవిస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, రాళ్లతో కొట్టబడడం, కొరడాలతో కొట్టడం, ఇలాంటి హింసలు అనేవి చాలా అనుభవిస్తున్నాడు. ఇలాంటి అనుభవించేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, సంతోషించట్లా, బాధపడట్లేదు, ఆ శ్రమలను బట్టి కానీ బాధపడట్లేదు. ఏమంటున్నాడంటే ఆయన సంతోషిస్తున్నాడు. దానికి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే మొత్తం ఆయన కష్టాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ చూడండి,
కరెక్ట్గా వచనం చెప్పాలి అని అంటే వేసుకుని పరిచయాలు నీటి పరిచయాలు అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారు కనుక నేనును అలాగే అతిశయపడదు. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుతున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోబరిచినను, ఒకడు మిమ్ము మృంగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకుని ఒకడు ముఖం మీద మిమ్ము కొట్టినను మీరు సహించుతున్నారు. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుతున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉండునో చూడండి, ఎగ్జాక్ట్ గా చూస్తే 23వ వచనం చూస్తే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వల్లే మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడిని, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడుపుతుని, అనేక పర్యాయములు ప్రయాణంలోను నదులు. ఇలాంటి ఇబ్బందులన్నీ, చాలా ఇబ్బందులు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇవినుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమునకు నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేను బలహీనుడను కానా? ఎవడైనను తొట్టుపడిన నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుచున్నాను. దేని గురించి అతిశయపడుతున్నాడు? అతిశయం అంటే సంతోషం. అంటే ఈ కష్టాలను 23వ వచనం కాడ నుంచి చదివితే మీరు ఆ కష్టాలన్నీ చూస్తే అసలు మనకి ఈ లోకంలో మనకు వచ్చే కష్టాలు అసలు ఎందుకు పనికిరావు అనమాట. కానీ ఇలాంటి శ్రమల్లో కూడా నాకు ఏదైతే శ్రమ వస్తుందో దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే ఏంటంటేనండి, ఒకసారి మీరు ఆలోచించండి, మనం దేవుళ్ళో బతికేప్పుడు, దేవుళ్ళో జీవించేప్పుడు మనకేదో ఒక తెలియని ఆనందం అనేది ఉంటుంది. ఎలాగానంటే దేవుడికి దూరంగా జరగకుండా దేవుడి వాక్యానుసారంగా జీవించేప్పుడు తెలియని ఏదో ఒక హోప్, ఒక నమ్మకం. దానికి మనం ఏం చెప్పారంటే నిరీక్షణ. అంటే మనకు ఒక గొప్ప నమ్మకం అనేది వచ్చేస్తుంది. ఏంటి అని అంటే, ఈ లోకంలో కష్టాలు అనేవి ఎన్న తగినవి కాదు. నేను ఏదైతే శ్రమ పడుతున్నానో, నాకు ఎలాంటి కష్టాలు అయితే వచ్చినాయో ఆ కష్టంలోనే నేను అతిశయపడుతున్నాను అని అంటున్నాడు. ఆ అతిశయానికి కారణం ఏంటి? ఆ అతిశయం అనేది ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు? మీకెందుకు ఉండట్లేదు? నాకెందుకు ఉండట్లేదు అని అంటే దానికి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, యేసు ప్రభువుని మనం ప్రభు అని పిలుస్తున్నాం, కానీ ప్రభువుని మనం అనుభవించట్లేదు. యేసు ప్రభువుని మనం అనుభవించినప్పుడు ఏం చేస్తాం అంటే, అలాంటి కష్టాల్లో ఆనందిస్తాము. శ్రమల్లో ఆనందించడం లోకానికి ఇదేదో విచిత్రంగా ఉంటుంది, మూర్ఖత్వం లాగా ఉంటుంది. కానీ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళకి ఎలా ఉంటుందంట? ఆనందంగా ఉంటుంది. అందుకే దేవుడి జ్ఞానం ఈ లోకానికి వెర్రితనంగా ఉంటుంది అన్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో వచ్చే కష్టాలని బట్టి నువ్వు ఆనందపడతావో, ఎప్పుడు ఆనందపడతావు? ఈ లోకంలో వచ్చే కష్టాలు అనేవి నీకు ఎప్పుడు ఆనందంగా ఉండవు. ఎప్పుడు ఆనందంగా ఉంటాయంటే, ఈ లోక జీవితం అనేది నాకు అంతా వృధా, ఎప్పటికైనా నేను నా జీవితం అనేది ముగించాల్సిందే అనేసి అనుకుని నువ్వేం చేస్తావు అంటే, నువ్వు ఒక రకంగా టర్న్ అయిపోతావు. ఎలాగంటే ట్రాన్స్ఫార్మ్ అవుతావు నీ ఆలోచనలు. ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఇది ఒక యాంగిల్, దాని తర్వాత చెప్తాను. అంటే ఇక్కడ పౌలు గారి పరిస్థితి చూసినప్పుడు ఆయన మైండ్ అనేది ఎలా ఉంది అని అంటే, ఈ లోక జీవితంలో అసలు లేదు. ఈ లోకంలో ఆయన అన్ని కష్టాలు పడినా కానీ దేని గురించి పడుతున్నాడు అంటే, దేవుని గురించి పడుతున్నాను అనే సంతోషం అనేది ఉంటుంది. అల్టిమేట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూశారు, పొద్దున్నే లేచి ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు, 2-3 పిల్లలు ఉన్నప్పుడు వారి కోసం కష్టపడతారు. పొద్దున్నే లేచినప్పటి నుంచి చాలా కష్టపడతారు. వాళ్ళకి చదువు చెప్పడం, వాళ్ళకి అన్ని చేయడం అన్నీ చేస్తారు. మగవాళ్ళు అయితే ఏం చేస్తారంటే డ్యూటీలకు వెళ్తారు, లేదంటే ఆడవాళ్ళు అయినా డ్యూటీలకు వెళ్తారు, అటు ఇటు మేనేజ్ చేసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఎక్కడో ఒక చిన్న సంతోషం. అంత కష్టపడినా, మగవాడు ఎంత కష్టపడినా ఆఫీసుల్లో కొన్ని సార్లు హెరాస్మెంట్ టాప్ లెవెల్లో కానీ, లేదా బయటికి వెళ్ళినప్పుడు ఒక ఎండలో పనిచేసి తగిలినప్పుడు వాళ్ళకి ఆ కష్టం అనేది వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏదో ఒక చిన్న సంతోషం ఎప్పుడు వస్తుందంటే, ఆ కష్టాన్ని మర్చిపోయే సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే, అంత కష్టపడినా కానీ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకి ఏదన్నా కావాల్సింది కొనుక్కొచ్చినప్పుడు కానీ, పిల్లలు అమ్మ నాన్న అని సంతోషంగా వచ్చేసి మన దగ్గర హ్యాపీగా ఫీల్ అయినప్పుడు కానీ, అప్పుడు మనం ఏం చేస్తామనంటే ఆనందపడతాం.
ఎలా ఆనందపడతాము అని అంటే, ఓకే, నా కష్టం అంతా చేసేది నా బిడ్డల కోసమే కదా, నా బిడ్డల గురించే కదా. అంటే ఏమవుతుంది అని అంటే, నువ్వు చేసిన కష్టం మొత్తాన్ని కూడా ఎక్కడ చూస్తావు అంటే పిల్లల్లో కానీ, లేదంటే నీ తల్లిదండ్రుల కోసం కష్టపడుతుంది. నీ మనసు దేని మీద అయితే ఉందో, నేను నా తల్లిదండ్రుల కోసం కష్టపడుతున్నాను, లేదా నా బిడ్డల కోసం, నా భార్య కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా తల్లిదండ్రుల కోసం, నువ్వు ఏదైతే మనసు ఉంచుకుంటావో, ఆ మనస్సు ఉంచుకున్న దాన్ని ఒకసారి చూసినప్పుడు, దాన్ని తలుచుకున్నప్పుడు కష్టం చేస్తూ ఉంటావు, ఎక్కడో ఎండ్లోకి వెళ్తావు. వాడు ఏదో మాట అంటారు, లేదంటే ఆఫీస్లో ఉంటావు, ఎవరేదో ఒక మాట అంటారు, నేను ఇక్కడ చేసేది అనేసి నువ్వు అనుకున్నప్పుడు, అలాంటి సందర్భాలు కూడా వచ్చి ఉంటాయి మనకి. ఆలోచించండి. వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే, ఏదన్నా రివర్స్ అవుదామా, లేదంటే ఏదో ఒకటి చేద్దాం, పనిలో నుంచి వచ్చేద్దామా, ఏం చేద్దాం అని అనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే, నీ మనసే దేని మీద అయితే పెట్టుకుని నువ్వు జీవిస్తున్నావో, నీ మనసు దేని మీద అయితే పెట్టుకుని జీవిస్తున్నా అది ఒకసారి గుర్తొస్తుంది. అంటే నాకు ఈ పనిలో నుంచి వెళ్తే ఈ రోజు 500 రావు, 1000 రూపాయలు రావు, లేదంటే ఈ రోజు చేయకపోతే నాకు శాలరీ రాదు అన్నప్పుడు నీకు గుర్తొచ్చేది ఎవరు అని అంటే, నువ్వు ఎవరి కోసం అయితే, నువ్వు దేని మీద అయితే మనసు పెట్టుకుంటావో అది గుర్తొస్తుంది. ఎగ్జాంపుల్, పిల్లలు, తల్లి తండ్రి, భార్య, భర్త, ఎవరో ఒకరు మనకు ఉంటారు కదా మన జీవితంలో. మనం ప్రేమించేది మనం ఎవరి మీద అయితే మనసు పెట్టుకుంటామో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఆ కష్టాన్ని అనుభవించడానికి కూడా ఇష్టపడతావు. ఆ కష్టంలో ఉండిపోవడానికి కూడా నువ్వు ఇష్టపడతావు అని అంటే దేని గురించి, నీ మనసు దేని మీద అయితే ఉందో. నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, నా బిడ్డల కోసం కష్టపడుతున్నాను. వీడు ఒక మాట అంటే సరిపెట్టుకోకూడదా, కొంచెం ఎండ ఉంది, కష్టం అవుతుంది, చేతికి గాయం అయింది, తప్పదు, బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా కానీ ఒక్కోసార్లు కట్టుకొని పని చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అని అంటే, నీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తొస్తారు నీకు. నీ మనస్సు దేని మీద అయితే ఆలోచిస్తుందో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఆ కష్టంలాగా కనిపించదు, చేతి కట్టేసుకుంటూ వెళ్ళిపోతావు, కాలు తెగితే కాలు కట్టేసుకుంటూ వెళ్ళిపోతావు, ఎవరేమన్నా ఏముందిలే అని అనుకుంటూ వెళ్ళిపోతావు. ఇక్కడ మనం ఈ రోజున ఒక సాధారణ మనిషి గురించి చెప్పాను నేను. ఆ రోజున పౌలు గారు ఏం చేస్తున్నారంటే, కొరడాలతో కొట్టినా, రంపాలతో కోసినా, సిలువ ఎన్నిసార్లు వేసినా కానీ, అడవుల్లో పారిపోయేలా చేసిన, ఎన్ని చేసిన కష్టాలు చూసినప్పుడు 23వ వచనం నుంచి 33, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 23 నుంచి 33 వరకు ఒకసారి చదివినప్పుడు, ఆయన పడిన కష్టాలు మనం ఒకసారి గమనించినప్పుడు ఏమైందనంటే, ఆయన మనసు అనేది అన్ని కష్టాలు పడినా కానీ దేని గురించి కష్టపడుతున్నాడు. ఎగ్జాంపుల్ కంపేర్ చేయండి, మనం దేని గురించి కష్టపడుతున్నాం, మన బిడ్డల గురించి అనుకోండి కాసేపు, అంతే కదా. మోస్ట్లీ బిడ్డల గురించి, తల్లిదండ్రులు, ఎవరి గురించో నువ్వు కష్టపడతా ఉంటావు. ఏదైనా నువ్వు కష్టంలో ఒక శ్రమ అనేది ఎదురైనప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఇక్కడ పౌలు గారికి ఏం గుర్తొస్తుందని, నేను పడేది దేవుని కోసం, దేవుని సువార్త విషయమై, దేవుడైతే నాకు ఏదైతే బాధ్యతను అప్పచెప్పాడో ఆ బాధ్యత, ఈ లోకంలో వచ్చే శ్రమలన్నీ కూడా ఎన్నతగినవుగా. ఎందుకు అని అంటే, ఆయనకి ఈ లోకం తర్వాత ఏముందో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఈ లోకంలో జీవితం అనేది ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఆగిపోయిన తర్వాత ఏముంటది అనేది ఒక క్లారిటీ ఉంది. రెండోది, ఇలా ఆయన యొక్క యేసుక్రీస్తు పని చేస్తా, దేవుని పని చేస్తా హింస పొందడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అంతలా ప్రేమించేస్తున్నాడు దేవుణ్ణి, అంతలా మనసు అనేది పెట్టుకున్నాడు. ఎలా అంటే, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా, లేదంటే చచ్చిపోతా. అది పౌలు గారి పరిస్థితి. ఇది ఈ రోజున లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఇంక్లూడింగ్ క్రైస్తవులకు కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళకి కూడా. ఈ రోజున అది ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే, నువ్వు కంప్లీట్గా దేవుడి మీద డిపెండ్ అయిపోతావు. ఎలా అనంటే, ఓకే, నేను ఇందాక చెప్పాలనుకున్నాను కదా, ఇలా డిపెండ్ అవ్వాలన్నా దేవుడి మీద ఇంతలాగా పౌలు గారు వెళ్ళిన సివియారిటీలోకి కానీ, అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి నువ్వు వెళ్ళాలన్నా కానీ, ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే, నీకు ఏదో ఒక విధంలో, ఏదో ఒక రూపంలో కష్టం వస్తుంది. నా జీవితంలో జరిగింది ఇదే. నా జీవితంలో ఎలా జరిగిందనంటే, నా జీవిత సాక్షి నేను చెప్పినప్పుడు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు వచ్చింది ఏంటి అని అంటే, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, అప్పటి వరకు ఉన్న లైఫ్ అనేది ఉంది, అంతా వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నా కాలు అనేది పెద్ద మేజర్ సర్జరీ జరగడం, దాని నుంచి నేను ఒక పెద్ద వరస్ట్ కేసులోకి వెళ్ళిపోవడం, అంటే కంప్లీట్గా అది ఇంకా నేను చెప్పలేను. ఇంకా అది ఒకసారి ఆల్రెడీ చెప్పాను. అంటే నేను మంచం మీద నుంచి కదలలేని పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు నాకు ఏమైంది అని అంటే, లైఫ్ అంటే ఏంటో అర్థమైపోయింది. అంటే లైఫ్ అంటే ఏంటి, ఇంతేనా, ఇంత సింపులా, ఇంత లోకంలో మనుషులు కానీ, లోకంలో జీవితం కానీ ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఉండే దానికోసం ఇంత ప్రాకులాడాలా అనే ఒక రియలైజేషన్ నాకు ఆ జర్నీలో వచ్చింది. ఇప్పటికీ ఉంటానే ఉంటాను. ఎందుకంటే నాకు ఇప్పటికీ కంప్లీట్గా కాలు అనేది రికవరీ అవ్వలేదు. ఎప్పుడు కూర్చునే చెప్తాను కదా, ఎందుకనంటే నించోలేను కాబట్టి. సో
అల్టిమేట్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏదైనా అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లోకి వెళ్ళాలంటే, ఈ రోజున నువ్వు దేవుణ్ణి అంత ఎక్స్పీరియన్స్ చేయాలంటే నీకు ఏం కలగాలంటే ఒక శ్రమ కలగాలి. అంటే నీకు ఒక శ్రమ అనేది లేకుండా, ఒక కష్టం అనేది లేకుండా దేవుణ్ణి అనుభవించడం అనేది అసాధ్యం. నాకు తెలిసి కాదు, బైబిల్లో కూడా ఒక కష్టం అనేది నీకు లేకుండా, ఆ కష్టం అనేది, ఆ కష్టంలో నువ్వు ప్రయాణం చేయకుండా నీకు దేవుడు అని ఆయన కనిపించడు. కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు. నువ్వు ఆనందంతో ఎప్పుడు నీ జీవితం అంతా సుఖంతో సంతోషాలతో ఉన్నప్పుడు దేవుడు నీకు అర్థం కాడు. నీకు ఎప్పుడు అర్థం అవుతాడంటే, నువ్వు ఒక వర్స్ట్ కేసులోకి వెళ్ళాలి. అది ఏదైనా కానీ, నాకు ఇలా జరిగింది, నీకు ఇంకొక రకంగా జరగవచ్చు, ఇంకొకరికి ఇంకొక రకంగా జరగవచ్చు. మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీలోకి వెళ్ళినప్పుడు దేవుడు అర్థం అవుతాడు. నువ్వు ఎప్పుడైతే నీకు నీ పరిస్థితి కానీ మరీ దీనమైన పరిస్థితుల్లోకి వెళ్తావో, నువ్వు బేర్ చేయలేనంత కష్టాలని నీకు వస్తాయో, అప్పుడు దేవుడు అర్థం అవుతాడు. లేదంటే నీకు దేవుడు అర్థం కాడు. దేవుడు నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకంటే కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు. నీ జీవితంలో సంతోషము ఆనందమే ఉంటుంటే కనుక దేవుడు నీకు ఎప్పటికీ అర్థం కాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను గుడికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ నీకు దేవుడు అర్థం కాడు. ఇది నిజం. ఇది ఎవరికి అర్థమవుతుందంటే, నాకులాగా ఇంకెవరైనా మీరు ఏమన్నా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు నాకు తెలిసింది అది, నా ఎక్స్పీరియన్స్ నాకుంది అది. నేను ఎప్పుడైతే అంత వర్స్ట్ కేసులోకి వెళ్ళానో, నా చుట్టూ ఉన్న మనుషులు, తల్లిదండ్రులు, భార్య అందరూ కూడా నాకు తెలిసిపోయారు. అంటే ఎంతవరకు ఉంటారు, మనతో ఎంతకాలం వస్తారు, మనం ఒక వర్స్ట్ కేసులో ఉంటే వాళ్ళు ఏ లెవెల్ వరకు తోడుంటారు ఏంటి అనేది నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు అదొకటైతే, రెండోది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించే జీవితంలో మనం ఎంతో పరుగు పందులు వెళ్తూ ఉంటాం. ఆ పరుగు అనేది పెట్టినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, అర్థం కానిది ఏంటంటే, ఆ టైంలో నేను ఇంకా చేస్తున్నాను ఏంటి, ఆ పరుగు అనేది ఎలా చేస్తాము అని అంటే, ఈ లోకంలో జీవించే జీవితం కోసం నువ్వు దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరిస్తావు, దేవుణ్ణి ధిక్కరిస్తావు, దేవుడు కాదు అని అంటావు, దేవుడు వద్దు అన్న చోట కాదు అన్నట్టు చేస్తావు, దేవుణ్ణి పట్టించుకోవు, దేవుని వాక్యాన్ని పట్టించుకో, దేవునితో కాసేపు గడపాలని ఉండదు. పాపం అనేది చేసినప్పుడు భయం అనేది లేకుండా చేసేస్తావు, పాపం చేస్తున్నాన్న స్పృహ కూడా లేకుండా చేసేస్తావు. ఇవన్నీ చేసినప్పుడు ఆ వర్స్ట్ కేసులోకి ఎప్పుడైతే వస్తావో, ఆ వర్స్ట్ కేసులో నిన్ను చూసుకుంటున్నప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నీ జీవితం అనేది నీకు అర్థమైంది. ఎంతకాలం నేను పరిగెత్తింది, ఎంతకాలం నేను చేసింది ఇలాంటి పనికిరాని జీవితం కోసమా అనే సత్యం నీకు తెలిసిద్ది. ఈ నిజం ఎప్పుడైతే నీకు తెలిసిద్దో, అప్పుడు దేవుడు అర్థం అవుతాడు. ఈ లోకంలో నీ జీవితం అనేది ఏమీ లేదు, అయిపోయింది, నాకు వర్స్ట్ జీవితం అనేది వేస్ట్ అనుకున్నప్పుడు, వేస్ట్ అంటే జీవితం అనేది ఇంత సెన్సిటివ్ మ్యాటర్, ఇంక ఏమి లేదు, ఇంకా మనుషులంటే ఏమి లేదు అని అనుకున్నప్పుడు, నీ జీవితంలో నేను ఎంత పోరాడింది కూడా ఎలాంటి జీవితం కోసం అనేది ఒక ఆలోచన అనేది వచ్చినప్పుడు, అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లోకి నువ్వు వెళ్ళినప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకుంటూ స్టార్ట్ చేస్తావు. ఇది మనుషులుగా నేను రెండు రకాలుగా చెప్పాను. ఇప్పుడు పౌలు గారు ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన దేవుణ్ణి అర్థం చేసేసుకున్నాడు. ఇక్కడ నేను చెప్తాను ఇంకోటి చూడండి, పౌలు గారు దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు కూడా ఆయనకి ఒక ముళ్ళు అనేది పెట్టాడు దేవుడు, కళ్ళు లేకుండా చేసేసి. రెండోది, ఆ కంటి చూపు కూడా పూర్తిగా ఇవ్వాల. రెండోది, మనకి ఇంకా చాలా బైబిల్ గ్రంథాల్లో చెప్పినట్టంటే, పౌలు గారికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయనకి. అవి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి మూర్ఛ వ్యాధి కూడా ఉంది, ఫిట్స్ అంటారు కదా, అది కూడా ఉంది. అంటే అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆయన దేవుణ్ణి ఎంతలాగా ప్రేమించడం ఏంటి అని అంటే, ఈ జీవితం అనేది ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, ఎంత ఆరోగ్య సమస్యలు ఎన్నున్నా, నేను ఎంత సంతోషంగా ఉన్నా, అంటే భౌతికంగా నాకు ఎన్ని అందాలున్నా, ఎంత హోదాలున్నా కానీ, ఇవన్నీ కూడా బాధనైనా తీసేస్తున్నాడు. మనం ఏదైతే సంతోషంగా అనుకుంటావో, డబ్బు కానీ, అధికారం కానీ, హోదా కానీ, వీటిని కూడా తీసేస్తున్నాడు. ఆయన దేని మీద మనసు పెట్టుకున్నాడు అంటే, ఆత్మానుసారం ఆత్మ మీదే మనసు పెట్టుకున్నాడు. ఆయన ఆత్మ మీదే మనసు పెట్టుకున్నాడు. నేను ఎప్పటికైనా చనిపోవాల్సిందే, ఎప్పుడైనా పోవాల్సిందే అన్న మనసు అనేది వచ్చినప్పుడు ఆయన ఏం చేసేదంటే, దేవుని మీద మనసు పెట్టుకున్నాడు. బ్రతికితే బ్రతుకుతాం, లేదంటే యేసు ప్రభు. అంత లెవెల్లోకి వెళ్ళిపోయాడు అని అంటే, ఇక్కడ మనం కూడా చూడండి, నువ్వు అలాంటి పరిస్థితుల్లోకి రావాలంటే నువ్వు ఒక సమస్యలో నుంచి ప్రయాణం చేయాల్సిందే. దేవుని నువ్వు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక సమస్యలో నుంచి వెళ్ళాలి. లేదా దీన్ని ఇంకొక రకంగా చెప్పినప్పుడు, దేవుడితో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు సమస్యలు అనేవి వస్తాయి. ఏదైనా చెప్పుకోండి, మీరు ఎలాగైనా పెట్టుకోండి దానికి, కానీ సమస్య అనేది ఏంటిది? కామన్. సమస్య లేకుండా దేవుడు నీకు అర్థం కాడు. సమస్య అనేది ఎప్పుడు నీ పక్కనే ఉండాలి, అది ఏ విధంగానైనా కానీ.
సమస్య వచ్చినప్పుడు నీకు దేవుడు అర్థం అవ్వడమా, లేదంటే దేవుడిని నువ్వు తెలుసుకుంటున్నాను అనుకున్నప్పుడు నీకు సమస్యలు రావడమా? నీకు ఏదైనా అనుకో, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుడితో పాటు కలిసి వెళ్తున్నప్పుడు నీ పక్కనే ఉండదంటే సమస్య వలయంలాగా చిక్కుబడి ఉంటుంది అనమాట. సమస్యలో నువ్వు వెళ్తానే ఉంటావు, అప్పుడే నీకు దేవుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాడు. నీకు సమస్య లేకపోతే దేవుడు అర్థం కాడు. రెండోది, ఇక్కడ పౌలు గారు పడుతున్న కష్టం ఎలాంటిది అని అంటే నేను చెప్తాను చూడండి. అంటే ఇక్కడ శ్రమ అనేది ఏంటి అని అంటే, ఆ శ్రమను బట్టి ఆయన బాధపడట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తున్నాడు. ఇది ఎవరికి అర్థం కాదు, గుర్తుంచుకోండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. రెండోది, క్రైస్తవులకు కూడా అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యం. శ్రమల గురించి, కష్టాల గురించి, ఆనందాల గురించి, అప్పుల గురించి, ఇలాంటి ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది వచ్చేసేసి క్రైస్తవ్యాన్ని ఒక రకంగా భ్రష్టు పట్టించేసేసింది. ఇది అబద్ధ బోధ, కల్ట్ బోధ. దేవుణ్ణి నమ్మిన వారికి ఎప్పుడు శ్రమలనే ఉంటాయి. మీరు ఒకసారి చూసుకోండి, ఎలాగైనా చూసుకోండి, మీకు కష్టం అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. బైబిల్లో స్టార్ట్ చేసింది, నువ్వు విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని అంటావు. దేవుణ్ణి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, నేనున్నాను, నేను పని చేసుకున్నాను, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఈవినింగ్ చెప్తున్నాను, నేను చెప్పకుండా ఉండలేను. అంటే ఏంటి అని అంటే, నాకు ఎంత చేసినా, ఈ లోకంలో ఎంత చేసినా, ఏం చేసినా కానీ నాకేం కావాలి అనిపిస్తుంది అంటే దేవుని యొక్క మాటలు చెప్పాలి. అది ఎవరికైనా కానీ, ఏ విధంగా అయినా కానీ. ఇంట్లో తల్లిదండ్రులకి చెప్తాను, భార్యకి చెప్తాను, ఇంకెవరైనా పక్కన వాళ్ళు వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వద్దన్నా చెప్తాను, మీకు చెప్తున్నాను. మీరు వద్దని పక్క తీసేయచ్చు వీడియో, నో ప్రాబ్లం, నేను చెప్తాను. నచ్చడం మీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం. నేను చెప్తున్నాను అన్న దాంట్లో నేను ఏం పొందుతున్నాను అంటే ఆనందం పొందుతున్నాను. ఆ ఆనందం నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. మీకు తెలుసుకోవాలంటే మీరు దేవుణ్ణి అనుభవించాలి. ఆ రోజున పౌలు గారు అనుభవించాడు. ఆయనకు వచ్చే కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ విధంగా వచ్చినా కానీ ఆ కష్టాలన్నీ కూడా దేవుని యొక్క నిత్య రాజ్యం ముందు ఎందుకు పనికిరావు అని ఆయన చెప్తున్నాడు. సో ఆ శ్రమలను ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కావు, ప్రత్యేకించి క్రైస్తవులకు కూడా అర్థం కావు. ఎందుకంటే అది క్రైస్తవ్యం కాదు. అలాంటి శ్రమలను అర్థం చేసుకోలేని క్రైస్తవ్యం ప్రాస్పెరిటీ వైపు, ఎంతసేపు బ్లెస్సింగ్స్ వైపు, దీవెనల వైపు, ఏదేదో ఆశీర్వాదాల వైపు వెళ్ళే వాళ్ళకే అసలు క్రైస్తవం కాదు, అది నకిలీ క్రైస్తవం అని చెప్పాలి. ఇంకా నేను అంటే ఒకసారి చూస్తే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు అదే పౌలు గారు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అదే కదా చెప్పేది. అంటే ఈ మాటలు అనేవి ఎందుకు వక్రీకరించేసేసారు నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అవుతుందా? అంటే ఇది చెప్పింది ఎవరు? పౌలు గారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అంటారు. అది ఎలాంటి హింస అయినా కావచ్చు. హింస అనేది మాత్రం కామన్, కష్టం అనేది మాత్రం కామన్, శ్రమ అనేది మాత్రం కామన్. సద్భక్తితో, ఖచ్చితంగా మంచి సద్భక్తి అనంటే ఇంకో భక్తి కూడా ఉందా? ఉందే. అదే ఈ రోజున క్రైస్తవం భ్రష్టు పట్టించేస్తుంది. సద్భక్తి అనంటే నిజంగా వాక్యాన్ని వాక్యంలాగా ఉంచి, దేవుడు చెప్పిన వాక్యానికి అటుగాని ఇటుగాని వెళ్లకుండా, ఏదైతే వాక్యం చెప్పిందో వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి మాత్రం హింస అనేది తప్పదు అని పౌలు గారు చెప్తున్నారు, నేను కాదు. అంటే అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడొద్దు. ఇదేంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అనుకోవద్దు అనమాట. శ్రమలో ఆనందపడాలి. అలాంటి ఆనందమే పౌలు గారు పొందుతున్నారు. అయితే ఆయన అసలుకి ఈ విధంగా అసలు శ్రమను కానీ కష్టాన్ని కానీ ఇలా ప్రేమించడానికి రీజన్ ఏంటి అని అంటే, అసలు మనం ఆలోచించాల్సింది ఎందుకు క్రైస్తవుడు లేదా పౌలు గారు లేదా ఈ రోజున క్రైస్తవులు నిజంగా దేవుని రక్షకుడుగా ఎన్నుకున్న వాళ్ళు కష్టాన్ని కష్టంలాగా చూడకుండా, కష్టంలో బాధపడకుండా, కష్టంలో ఎందుకు ఆనందపడాలి అని అంటే దానికి ఒకటే, మనం క్రీస్తులో ఉన్నప్పుడు ఆయనతో కలిసి మరణించాం, భౌతికంగా మరణించాం. మనకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనకు తెలియదు. ఎప్పుడైతే మనం రక్షకుడుగా ఎన్నుకున్నామో, రక్షకుడుగా నమ్ముకున్నామో, ఆయనతో కలిసి లేచాము అనమాట. ఆయనతో కలిసి లేచాము. నువ్వు జీవించే జీవితం ఎప్పుడైతే ఆయన నా రక్షకుడు అని నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు, పాపక్షమాపణ, మారు మనస్సు ఉంది, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకుంటావు, ఆయనతో మరణించి తిరిగి లేచావు. కొత్త జన్మలాగా అయిపోయి పసివాని హృదయం, పసిబిడ్డ హృదయం ఎలా ఉంటుందో, పసిబిడ్డ మనసు ఎలా ఉంటుందో ఆ విధంగా అవ్వాలి. ఆ రోజు నయోమాను
ఆ నదిలో లేచినప్పుడు తన వ్యాధి పోయి పసివాని హృదయం శరీరం వల్ల అయింది కదా. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆయనలో మరణించి తిరిగి లేస్తామో అప్పుడు ఏమవ్వాలంటే మనం పసిబిడ్డ హృదయం లాగా పాపం లేనిదై ఉండాలి. అంటే పాపానికి లోబడందై ఉండాలి, పాపాన్ని అసహించుకునేదై ఉండాలి, పాపం కనిపించినప్పుడు పాపానికి దూరంగా జరిగేదై ఉండాలి. అలాంటి మనసు అనేది నీకు వచ్చినప్పుడు నీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది అంటే ఈ సందర్భంలో నీకు కష్టాన్ని కష్టంగా చూసే మనసు అనేది ఉండదు. నేను జీవిస్తున్నాను అని అంటే దేవుని కొరకే, నేను ఇలా బ్రతుకుతున్నాను, ఇంట్లో ఉన్నాను అని అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఈ రోజు నేను బ్రతుకున్నాను అని అంటే దేవుడు ఈ జీవితం ఇచ్చాడు కాబట్టి, నాకు ఈ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు అని అంటే నేను ఏదైనా దేవుడి కోసం చెయ్యాలి, దేవునికి విరుద్ధంగా నేను ఏది చేయకూడదు. దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే ఎప్పుడు పోతుందో తెలియని ఈ జీవితంలో ఇది ఎప్పుడు అర్థమైపోయింది? నువ్వు ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ కండిషన్లోకి వెళ్ళిపోయి ఈ జీవితం ఆఫ్టర్ ఆల్ అనేది అర్థమైపోయింది నీకు. ఆఫ్టర్ ఆల్ అనేది అర్థమైనప్పుడు మరలా ఆ పాపం చేయడానికి నువ్వు సిద్ధపడవు. కానీ పాపం అనేది నీకు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. చుట్టూరు నీ మనుషులు కానీ, నీ కుటుంబం కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ చుట్టుపక్కల ఒక మనిషితో మాట్లాడేవనంటే ఖచ్చితంగా పాపంలో పడడానికి ఆస్కారం ఉంటుంది. పాపంతో నిరంతరం నీకు పోరాటం ఉంటుంది. కానీ పాపం చేయడానికి ఇష్టపడవు. సంతోషంగా అప్పుడు తెలియకుండా, పాపం అనే స్పృహ కూడా తెలియకుండా పాపం చేసిన వాడు ఈరోజు ఏం చేస్తావు అంటే పాపం చేసేటప్పుడు ఆలోచిస్తావు, పొరపాటుని పాపం చేస్తే బాధపడతావు, మనశ్శాంతి లేకుండా కుమిలిపోతావు. ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్. ఇదే విధంగా ఈ సందర్భానికి ఒక శ్రమ వచ్చిందనుకో, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు పర్మిట్ చేయకుండా నా మీదకి ఏది రాదు, దేవుడు పర్మిట్ చేయకుండా నా మీదకి ఎలాంటి కష్టం అనేది రాదు అనే నమ్మకం, ఒక దృఢ నిశ్చయం అనేది నీలో ఉండిపోద్ది. అలా ఉండిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? సంతోషిస్తావు. ఎందుకంటే ఈరోజు వచ్చింది కష్టం, నేనేం చేశాను, నేను జీవించిన జీవితం ఎలాగుంది, నేను జీవించిన జీవితంలో తప్పేదైనా ఉందా అని ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుంటావే కానీ ఆ సమస్యను చూసి బాధపడవు, కృంగిపోవు. నేనేం తప్పు చేశాను, నా తప్పు ఏమైనా ఉంది అని అంటే నీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్లో జరిగేది ఏంటంటేనండి, నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను కష్టం ఏదైనా వచ్చిందను, కష్టంలాగా అనిపించింది అనుకో, నేను ఏం చేస్తానంటే నా మనసుని చెక్ చేసుకుంటాను. మీరైనా దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఏదైనా కష్టం వచ్చిందన్నట్టు మీకు అనిపిస్తే నేనేం చేశాను, తప్పు చేశాను అని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాము. మొదటిగా మనం చేసే ఫస్ట్ పని ఏంటి అని అంటే దేవుడి దగ్గర, ప్రభువా నాకు ఈ కష్టాన్ని తీసేయనక ముందు, ప్రభువా నేను ఏం తప్పు చేశానో నన్ను క్షమించు, తెలిసైనా తెలియకైనా కానీ ఏదైనా తప్పు చేశానా నన్ను క్షమించు అని అడుగుతావు. అది నువ్వు ఈ తేడా అనేది నీకు గమనిస్తావు అనమాట. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తావో ఈ శ్రమ అనేది శ్రమలాగా అనిపించదు. ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే సంఘము, క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి చాలా ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజ్కి తీసుకెళ్లే మాట అనమాట అది. క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి అంటే ఏంటి? క్రీస్తు సమాప్తం అయిపోయిందని చెప్పేశాడు, కానీ క్రీస్తు పడిన పాటలలో కొదువైంది ఏంటో అది నేను చేస్తాను, సంపూర్ణం చేస్తాను అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు అని అంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 14 వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:14 వచనం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి అన్నాడు. అంటే సంపూర్ణం ఏమన్నా కాలేదనంటే సంపూర్తి చేసేసాడు. కానీ ఇక్కడ పౌలు గారు సంపూర్ణం చేసేది ఏంటి, కొదువైన దాన్ని సంపూర్ణం చేసేది ఏంటి అని అంటే ఆయన రక్షణ గురించి కాదు, సువార్తని ప్రపంచానికి చెప్పే దాంట్లో ఆయన కష్టపడతాడు. అది కూడా దేవుడి పనే కదా. ఆయన వచ్చి శిలువ త్యాగం చేసి రక్షణ మనకి ఇచ్చాడు. ఈ రక్షణని తెలియని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత కూడా నీదే. అది ఏ విధంగానైనా, నీ జీవితం ద్వారానైనా, నీ పనుల ద్వారానైనా కానీ, సువార్త ద్వారానైనా కానీ, దేని ద్వారానైనా కానీ ఈ సువార్తను నువ్వు అనుభవించు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. నువ్వు ఆగమంటే ఆగడానికి, దేవుడు చెప్పింది చేయడం న్యాయం, నువ్వు చెప్పింది చేయడం న్యాయం అంటాడు పేతురు గారు ఆ రోజున రోమా గవర్నమెంట్తో. అంటే ఏంటి అని అంటే కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అని అంటే చెప్పాల్సిన బాధ్యత కూడా నీదే. అంటే నువ్వు దేవుని యొక్క మాట చెప్తున్నావు అంటే దేవుడు పని చేసేవాడిగా ఉన్నావు. ఎంత ధన్యత చూడండి.
అంటే నీవు పౌలు గారు ఏం చేస్తున్నాడంటే దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేస్తున్నాడు. అంటే నువ్వు ఒక సువార్త కానీ దేవుని యొక్క పని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏ విధంగా చేసినా కానీ అది నువ్వు దేవుడు పని చేసినట్లే. దేవుడు ఏదైతే చేయమన్నాడో నా నామం పెరట సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అని చెప్పినప్పుడు ఆ పని చేస్తున్నావు అంటే ఆయన చెప్పిన పని సంపూర్ణంగా చేసుకుంటూ తీసుకెళ్తున్నావు. సువార్త అది ఏ విధంగానైనా చెయ్యి. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే పౌలు గారికి వచ్చే కష్టాలని ఏంటంటే మందు తాగేసేసి క్యాన్సర్లో ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ రాలేదు. ఇంకేదో తనకున్న భోగేచ్ఛలను బట్టి తన శరీరాశలను బట్టి జీవించేసే శ్రమలు రాలేదు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పిన దాంట్లో శ్రమలు అనగానే ఆ శ్రమలు వచ్చిన దాన్ని బట్టి ప్రతిసారి దేవుడికి మహిమ అంటే కుదరదు. దేన్ని బట్టి వచ్చింది ఆ శ్రమ? దేవుని బట్టి వచ్చింది. దేవుడు పనిలో వచ్చిందా అన్నదే కీలకం. లేదా నీకు వచ్చిన శ్రమలో దేవుడితో కలిసి ఉంటున్నావా? నీకు అర్థమైపోద్ది. నీకు చెప్పిందా నాకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. ఎప్పుడు అనేది నీకు వచ్చినప్పుడు శ్రమను బట్టి కానీ, లేదా నువ్వు దేవుళ్ళలో ఉంటున్నప్పుడు నీకు వచ్చే శ్రమలను బట్టి కానీ నువ్వు దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇది మాటలకు అందేది కాదు. నీకు వచ్చే కష్టం అనేది దేవుణ్ణి బట్టి రావాలి. వాళ్ళు వద్దు అంటారు, నువ్వు మాట్లాడొద్దు అంటారు, నేను మాట్లాడతాను. ఎగ్జాంపుల్, నా ఫ్యామిలీ ఉన్నారు, నువ్వు మాట్లాడొద్దు అని అంటారు, నేను మాట్లాడతాను అని అంటాను. దేవుడి పని. ఇలాంటి ఒక దేవుడు పని చేసేటప్పుడు నేను ఏదో చెప్తాను, దాని కింద కొంతమంది ఏం చేస్తారు, ఇది తప్పు అని అంటారు. నో ప్రాబ్లం. తప్పుగా మాట్లాడతారు, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అంటారు. నో ప్రాబ్లం. నేను చేసే దేవుడి పని అయినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. శ్రమ అనేది వస్తుంది. నేను చెప్పినప్పుడు ఇక్కడ కొంతమంది విన్నారు, కొంతమంది విసుక్కున్నారు, కొంతమంది వీడేంట్రా బాబు పద్దాగా ఇలా చెప్తాడని అంటారు. ఎన్నైనా అనుకోని నాకేం ప్రాబ్లం లేదు. దాంట్లో ఆనందపడతాను నేను. పౌలు గారు అదే చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి శ్రమ వచ్చినా కానీ ఆయన ఆలోచించేది ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే కష్టం అనేది ఆయనకి కష్టంలాగా కనిపించట్లేదు. నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడిగా జీవించాలనుకుంటావో ఒకటే గుర్తు, శ్రమ అనేది నీకు వస్తుంది. శ్రమ లేకపోతే నువ్వు మాట వినేవాడు కాదు. పాపముతో నిండిపోయిన శరీరం, నువ్వు పాపేచ్ఛలతో నిండిపోయిన శరీరం. నీకు కష్టం అనేది లేకుండా, శ్రమ అనేది లేకుండా దేవుని పని చేయడం అనేది అసాధ్యం. ఇక్కడ సంఘము అని అంటే ఏంటి? నువ్వు దేవుని యొక్క ఆయన సువార్త చెప్తున్నాడు కదా, సంపూర్ణం చేసి ఉన్నాడని. సంపూర్ణం చేసి ఉన్నాడంటే ఏంటంటే నువ్వు ఆయన యొక్క సువార్తను ప్రకటించడమే. అర్థమైందా? ఓకే. ఇంకా చూసినట్లయితే ఇంకా దాంట్లో ఏముంటుంది? ఆయనలో సంపూర్ణమయ్యాము. ఆయన పనులు ఎలా సంపూర్తి చేస్తున్నాము అని అంటే సువార్త ద్వారా సంపూర్తి చేస్తున్నాం. ఇక్కడ అర్థమైందా? ఆయన పడిన కష్టం అనేది ఆయన సంపూర్తి చేసేసాడు. నువ్వు సంపూర్తి చేసేది ఏంటి అని అంటే సువార్త. సంఘము అని అంటే ఆయనే. ఇప్పుడు దేవుడు ఒక మాట ఏం చెప్తాడంటే ఒక చోట సంఘము అని అంటే ఆయన శరీరం అని చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో. అంటే యేసు తల అయితే సంఘం అంతా శరీర భాగాలుగా వర్ణించబడింది అక్కడ. అంటే ఇక్కడ చూడండి, పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఆ దమస్కు మార్గంలో దర్శించినప్పుడు పౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో ఆయన శరీరంలో భాగంగా మారిపోతావు. నిన్ను బట్టి ఆయన బాధపడతాడు. ఎప్పుడు పాపం చేసినా, లేదంటే దేవుని బిడ్డగా నువ్వు ఉండి ఆయన పని చేసినా ఆనందిస్తాడు. ఆయన శరీరంగా నిన్ను ఎన్నుకున్నాడు. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన బాధపడతాడు. ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళలోని నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. సంఘము అని అంటే ఆయన తలగా, మనము సంఘం అంతా కూడా శరీర భాగాలుగా వర్ణించాడు అనమాట. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు దాన్ని చదువుకున్నాము, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. ఎందుకు సంతోషిస్తున్నాడో చెప్పాను నేను. మీ కొరకు అని అంటే సువార్త నిమిత్తం. సువార్త ఎవరి కోసం అని అంటే పాపుల కోసం, అంటే ఈ లోకం కోసం. మాట ఎవరితో చెప్తున్నాడు? సంఘంతో చెప్తున్నాడు. సంఘం బిడ్డల కోసం ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమలు అనుభవిస్తున్నాడు. ఎవరి చేత? అన్యుల చేత, దేవుని నమ్మని వాళ్ళ చేత కష్టాలు అనుభవిస్తున్నాడు.
ఆ కష్టాలు అనుభవించేటప్పుడు కూడా సంతోషిస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు సంతోషిస్తాడు, ఎలా సంతోషిస్తాడు, అసలు ఎవరికి సాధ్యం ఇది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సంతోషించుతూ సంఘము అను ఆయన శరీరము కొరకు, సంఘమును ఆయన శరీరం కొరకు. సంఘం అంటే ఆయన శరీరం అంటే ఎవరు? మీరు, నేను, క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళందరూ కూడా దేవుడే నా రక్షకుడు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆయన శరీరముగా, ఆయన శరీరం అంటే సంఘముగా వర్ణించాడు అనమాట. ఇక్కడ సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు. క్రీస్తు పడిన పాటలలో నేను ఇక్కడ చెప్పినట్టు ఇందాక ఆయన సంపూర్ణం చేసేసి ఉన్నాడు, ఆయన చేయాల్సింది చేసేసాడు. పాటలలో కొదువైన అనేది ఏంటంటే సువార్త కూడా ఆయన చేయాల్సిన పనే. మీరు నా నామం పేరట వెళ్ళి బోధించండి అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తున్నావో, సువార్త కానీ లేదంటే దేవుని యొక్క సాక్షిగా జీవించడం కానీ, నాలుగు మాటలు ఎవరి గురించి అని చెప్పడం కానీ, లేదంటే నీ యొక్క జీవితాన్ని సాక్ష్యంగా నలుగురికి చూపించడం కానీ, ఏదైనా కానీ ఆయన పని చేయడమే. అంటే ఆయన వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆయన గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీదే కదా. ఆ రోజున వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ రోజు మనకు తెలిసింది. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నలుగురికి చెప్పకపోతే ఎప్పుడు తెలిసింది? ఎలా తెలుస్తుంది? ఎవరో తెలుస్తుంది? చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. ఆ రోజు పౌలు గారు తెలుసుకున్నాడు, చెప్తున్నాడు. అదే కొదువై ఉంది. అంటే ఏంటంటే ఆయన పాటలలో కొదువై ఉన్నదాన్ని నేను చేస్తున్నాను. అలా చేసేటప్పుడు ఏమొస్తుంది? ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఎందుకని? నీ విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు నీకు మాదిరిగా ఇలాంటి జీవితం జీవించినప్పుడు నీకు ఆయనకి ఏమొచ్చింది? కష్టమే వచ్చింది. ఎక్కడ చూసినా కష్టమే వచ్చింది, అవమానమే వచ్చింది, ఎక్కడైనా. అలాంటి జీవితం నువ్వు జీవించేటప్పుడు నీ కర్త ఎలాంటి రిజల్ట్ అయితే పొందాడో నీకు కూడా అలాంటి జీవితమే వస్తుంది, శ్రమలు అనేది వస్తుంది. ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు. ఆయన శరీరం కొరకు అని అంటే ఆయన శరీరం అంటే ఎవరు? సంఘం కొరకు, బిడ్డల కొరకు, ఆయన బిడ్డల కొరకు, శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా శరీరమందు నా బాధ్యతగా నా శరీరాన్ని కష్టపెడుతున్నాను, ఇబ్బంది ఏం లేదు. ఆయన శరీరం కొరకు. ఆయన శరీరం ఎవరు అనంటే సంఘము. అర్థమైందా? దానికి కూడా ఒకసారి ఏమన్నా చూపించమంటారా? సంఘము అనంటే ఏంటి అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరియు సమస్తమును ఆయన 22-23 చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23. మరియు సమస్తమును ఆయన పాదములు క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘం అంటే ఎవరంట? ఆయన శరీరం. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? ఆ సంఘమును ఆయన శరీరం కొరకు. అర్థమైంది? ఇక్కడ సంఘం అంటే ఏంటి? శరీరం అని. శరీరం అంటే ఏంటి? సంఘం అని అన్నాడు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు శరీరం కొరకు, ఆయన శరీరం కొరకు. ఆయన శరీరం అంటే ఎవరు? సంఘము కొరకు క్రీస్తు పడిన పాట. సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు. అని నువ్వు దేని గురించి కష్టపడాలి? సువార్త కోసం. నీ యొక్క క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఏంటి అని అంటే నువ్వు పొందుకున్న సాక్ష్యాన్ని, నువ్వు ఏదైతే ఒక ధన్యకరమైన జీవితాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో ఆ ఎక్స్పీరియన్స్ చేసే జీవితాన్ని ఖచ్చితంగా నలుగురికి చెప్పాలి. అది నీ బాధ్యత. అది అసలు బాధ్యత కూడా పెద్ద ధన్యత. అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ రాని సంతోషం, తెలియని సంతోషం. అలాంటి దాని కొరకు నువ్వేం చేయాలంటే నిరంతరం కృషి చేయాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. దేని కొరకు చేస్తున్నాను? దేవుని పని కొరకు. ఆయన చెప్పమన్నాడు, నేను చేస్తున్నాను. చెప్పేటప్పుడు నాకు ఏ శ్రమ వచ్చినా నాకు నో ప్రాబ్లం. ఇది ఈ మాట యొక్క అర్థం. అర్థమైంది అనుకుంటున్నాను. ఓవరాల్గా దీని గురించి చూసినప్పుడు ఆయనతో కూడా శ్రమ పడిన వాళ్ళం అయితే ఆయనతో కూడా మహిమ పార్చబడదుము అని రోమిలకు రాసిన పత్రికలో ఉంది. శ్రమ అంటే ఏం చేస్తుంది అంటే సహనానికి దారి తీస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ సహనం వస్తుంది. ఆ సహనాన్ని బట్టి నీకు దేవుని యొక్క మహిమను అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది వస్తుంది. శ్రమ రాకపోతే తెలియదు. నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు శ్రమ వస్తుంది. శ్రమ అనేది క్రైస్తవులకి కామన్. శ్రమలు రావు, ఇబ్బందులు రావు, ఇరుకులు రావు అనే బోధల్ని వదిలేసేయండి. అది బోధలు కాదు, అది క్రైస్తవ్యం కాదు. కల్తీ క్రైస్తవ్యం, నకిలీ క్రైస్తవ్యం. నువ్వు సద్భక్తితో నడుచుకున్నప్పుడు, జీవించినప్పుడు హింస అనేది తప్పదని పౌలు గారు చెప్తున్నప్పుడు, హింస అనేది వస్తుంది. ఆ హింస అనేది, శ్రమ అనేది మహిమకు దారి తీస్తుందని చెప్తున్నప్పుడు ఈ రోజున క్రైస్తవం ఏంటి ఇలా అయిపోయింది? ఆలోచించండి.